నమస్కారం. మన ప్రేక్షకులు చాలా సందేహాలు అడుగుతున్నారండి. ఆ సందేహాలకు మనం సమాధానాలు క్లుప్తంగా చెప్పుకుందాము. ఒక ప్రేక్షకురాలు అడుగుతున్నారు మనల్ని. మేడం మా అమ్మగారు, తర్వాత నాకిద్దరు మేనమామలున్నారు. అంటే మొత్తం ముగ్గురు సంతానం మా అమ్మమ్మకి. మా అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు కూడా మరణించారు వీలునామా వ్రాయకుండా. వారి మరణానంతరము వాళ్ళు మా అమ్మమ్మ, తాతయ్య మరణానంతరము మా మేనమామలిద్దరే ఆస్తిని పంచుకున్నారు. మా అమ్మకు కూడా ఏమీ ఇవ్వలేదు. కాకుంటే విషాదం ఏంటంటే మా అమ్మగారు ఎప్పుడో చనిపోయారండి. మరి మాకు మా అమ్మమ్మ గారి ఆస్తిలో వాటా వస్తుందా? లేదా? అని అడగడం జరిగింది. వాళ్ళ మేనమామల్ని అడిగితే మీ అమ్మ ఏనాడో చనిపోయింది. ఇంక మీకు ఆస్తిలో వాటా రాదు అని చెప్పడం జరిగిందంట. లేదండి, దీనికి సమాధానం ఏంటంటే ఇటీవల కాలంలో కర్ణాటక హైకోర్టు వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ కుమార్తె చనిపోతే కుమార్తె పిల్లలకు కూడా ఆ ఆస్తిలో సమానమైన హక్కులు వస్తాయి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళ అమ్మగారు కుమార్తె, ఆమె చనిపోయింది, మేనమామలు ఇద్దరు బ్రతికి ఉన్నారు. కాబట్టి ఇద్దరు మేనమామలకు వీళ్ళ అమ్మకు 3 వాటాలు రావాలి. ఈ 3 వాటాలు వచ్చినప్పుడు వీళ్ళ అమ్మగారు చనిపోయారు కాబట్టి వీళ్ళ అమ్మగారి వారసురాలైనటువంటి ఈ అమ్మాయికి ఆస్తిలో వాటా వస్తుందండి. కాబట్టి ఇది అందరూ కూడా ప్రేక్షకులు గమనించాలి. తల్లి చనిపోయినా లేకపోతే కుమారుడు చనిపోయినా ఆ చనిపోయిన వాళ్ళు ఎటు చనిపోయారు కదా, వీళ్ళకి ఆస్తి రాదు అని చెప్పడానికి వీలు లేదండి. చట్ట ప్రకారము వీళ్ళు కూడా వారసులు అవుతారు. కాబట్టి వారసత్వం ప్రకారం ఆస్తి వస్తుంది. జనరల్గా ఎవరైనా వీళ్ళమ్మ రాయకుండా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క తల్లికి, భార్యకు, కొడుకుకు, కూతురికి హక్కులు వస్తాయి ఆస్తిలో. అలాంటప్పుడు కొడుకు కానీ కూతురు కానీ చనిపోయిన పక్షంలో వారి వారసులకు ఆస్తిలో వాటా వస్తుంది. ఓకేనండి, ఇది సమాధానం. ఇంకొక ప్రేక్షకుడు ఒక ప్రశ్న అడగడం జరిగిందండి మనల్ని. ఏంటంటే, మేడం నా భార్య పెళ్ళైనప్పటి నుంచి కూడా వేరే కాపురం పెట్టండి పెట్టండి అని చెప్పేసి నన్ను విపరీతంగా సతాయిస్తూ ఉన్నది. మరి ఈమె పైన ఏమన్నా క్రిమినల్ కేసు పెట్టి శిక్ష పడేలాగా చేయొచ్చా అని అడుగుతున్నారు. లేదండి, ఈ సతాయింపులకు ఇంట్లో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి విషయాలకు ఈ క్రిమినల్ చట్టాలు ఏమి అప్లికబుల్ కావండి, ఎస్పెషల్లీ భర్తలకు. ఎందుకంటే సతాయిస్తుంది కాబట్టి వేరే కాపురం పెట్టమని అడిగిందంటే దాంట్లో ఉండేటటువంటి రీజన్స్ మీరు ఆలోచించాలి. ఒకవేళ ఏ రీజన్ లేకుండా ఆవిడ మిమ్మల్ని సతాయిస్తుంటే అది మానసిక వేధింపు కిందకి లెక్క వస్తుంది. అంటే అకారణంగా వేరే కాపురం పెట్టమని వేధించిన భార్య నుండి భర్త విడాకులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది తప్ప ఆ భార్య పైన క్రిమినల్ కేసులు పెట్టి ఆవిడకు శిక్ష పడేలాగా చేయించే అవకాశం లేనే లేదండి.